లోక్సభ సెగ్మెంట్కు ఒక జిల్లా, కనిష్టంగా 17 నుంచి గరిష్టంగా 20 జిల్లాల వరకు కుదింపు. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సర్కారు ఫోకస్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కొన్ని జిల్లాలు తీసేయాలంటే ఖచ్చితంగా అది రేవంత్ చేయలేడు ఏమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఎంత శాస్త్రీయంగా అధ్యయనం చేసినా కానీ ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ భూపాలపల్లి జిల్లా తీయాలంటే భూపాలపల్లి జిల్లా ప్రజలు ఊరుకుంటారా? పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు కదా. ఇప్పుడు ములుగు జిల్లా తీయాలి, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది? రేవంత్ రెడ్డి గారు ములుగు జిల్లా తీసేయండి. తీసేస్తారా? తీసేసే ధైర్యం చేయరు. వనపర్తి జిల్లా, నారాయణఖేడ్ జిల్లా, ఇవి రకరకాల జిల్లాలు, చరిత్ర జిల్లాలు ఉన్నాయి. అది తీసేస్తారా? తీసేసే పరిస్థితి ఉండదు 100%. సో రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఇన్నాళ్లుగా కొనసాగుతున్నటువంటి ఊహాగానాలకు తెరపడింది. జిల్లాలు మండలాల పునర్విభజన ఖాయమని స్పష్టమైంది. జిల్లాలు మండలాలు డివిజన్ల పునర్విభజనకు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాలు మండలాలపై ఏర్పాటుపై ఉద్యోగులు, అధికారులు, తెలంగాణ వాదుల నుంచి సైతం అసంతృప్తి వ్యక్తమైంది. ఒక్కో జిల్లాను ఒక్కో తీరుగా ఏర్పాటు చేయడం, ఒక అసెంబ్లీ నియోజకవర్గం 2-3 జిల్లాల్లో ఉండడం లాంటి వాటిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో ఆర్డీఓ స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లను సైతం జిల్లాలుగా ఏర్పాటు చేశారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీన్ని పరిశీలించినటువంటి ప్రభుత్వం దాదాపు కనిష్టంగా 17 అంటే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లా చేయాలనే దాంట్లో ఈరోజు 17 కాన్స్టిట్యూన్సీ ఉంటాయి కాబట్టి 17 నియోజకవర్గాలు చేయాలి, లేదంటే 17 జిల్లాలు లేదంటే 20 జిల్లాలు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇది ఎట్లా వస్తుంది? ఒక హేతుబద్ధంగా శాస్త్రీయమైనటువంటి అధ్యయనం జరగాలి. అధ్యయనం జరిగిన తర్వాత చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ 20 కాదు, కానీ ఒక 3-4 జిల్లాలు మాత్రమే తీసేయడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే అవకాశం ఉండదు. నెక్స్ట్ సూత్రధారులు తహసీల్దార్లే, స్లాట్ బుకింగ్ తోనే స్కామ్ మొదలు. సీసీఎల్ఏకు ఒరిజినల్ చలానాలు, ఎంఆర్ఓలకు నకిలీ డాక్యుమెంట్స్, స్టాంప్ డ్యూటీ వెరిఫికేషన్ లేకుండానే లావాదేవీలు అంటూ చూస్తా ఉన్నాం.